హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ మసాలాతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుందండి. అలాగే ఈ కర్రీని అయితే కుక్కర్లో ప్రిపేర్ చేద్దామండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పుట్టగొడుగుల కర్రీని అయితే తక్కువ ఆయిల్తో గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేద్దామండి. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. ముందుగా మసాలానైతే రెడీ చేద్దామండి. మసాలా కోసం ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల వరకు ఆవాలు, 2 స్పూన్ల వరకు జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి రెవ్వలు, అలాగే 3-4 ఎండుమిర్చిని వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. తరువాత ఈ కర్రీ కోసం మష్రూమ్ని అయితే క్లీన్ చేద్దామండి. ఇక్కడ నేను 250 గ్రాముల వరకు పుట్టగొడుగులను తీసుకున్నాను. వీటిని ముందుగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో మష్రూమ్ రెసిపీస్ అయితే ఉన్నాయండి. మీకు ఇష్టపడినట్లయితే ఫ్రీ టైం దొరికినప్పుడు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. క్లీన్ చేసిన పుట్టగొడుగులను పసుపు వేసిన నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. ఈ పుట్టగొడుగుల్లో మట్టి ఎక్కువగా ఉంటుందండి, అందుకని 4-5 సార్లు శుభ్రంగా పుట్టగొడుగుల్ని కడుక్కోవాలి. వీడియోలో చూపించిన విధంగా మష్రూమ్లన్నీ కట్ చేసిన తర్వాత ఇలా వాటర్ చేంజ్ చేస్తూ 4-5 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన మష్రూమ్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఈ మష్రూమ్ హెల్త్కి చాలా మంచిదండి, వారానికి ఒక్కసారైనా తీసుకోవాలి. ఈ మష్రూమ్ తినడం వల్ల మనలో ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందండి. అలాగే విటమిన్ బి కూడా ఉంటుంది, హార్ట్ కూడా చాలా మంచిది. అందుకని వారానికి ఒక్కసారైనా ఈ మష్రూమ్ని తీసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ లేకుండా గట్టిగా పిండి మష్రూమ్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలా బౌల్లో తీసుకున్న మష్రూమ్లో టేస్ట్కి సరిపడా ఉప్పును వేయాలి. అలాగే దీనిలో టేస్ట్కి సరిపడా కారం, 1 స్పూన్ వరకు పసుపు వేయాలి. తరువాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఆవాల మసాలానైతే వేయాలండి. దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా మాత్రమే వేస్తున్నానండి, వేరే ధనియాల పౌడర్ కానీ మసాలా పౌడర్ కానీ ఏమీ వేయటం లేదు. ఇలా ఆవాల మసాలా వేసిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న టమోటాలను వేయాలి. ఇక్కడైతే నేను మీడియం సైజు టమోటాలను 2 వరకు కట్ చేసి వేసానండి. అలాగే మీడియం సైజు 2 ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసి వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ మసాలా అంతా మష్రూమ్కి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ మష్రూమ్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత కర్రీని అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకోవాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కసూరి మేతిని వేయాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా కలిపి ఉంచుకున్న మష్రూమ్ను వేయాలండి. ఇలా మష్రూమ్ వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. మష్రూమ్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఇవి ఒకసారి కలిపి దీనిపైన మూత పెట్టి ఈ మష్రూమ్ని మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఈ మష్రూమ్ని అయితే మగ్గించానండి. చూడండి, మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా వచ్చింది. ఇలా వీడియోలో చూపించిన విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మష్రూమ్ని మగ్గించుకోవాలి. పుట్టగొడుగుల్లో నీరు ఎక్కువగా వస్తుంది కదండి, ఈ నీరుతోనే పుట్టగొడుగులు కుక్ అయిపోతాయి. వేరేగా నీరేమీ అవసరం లేదండి. ఇక్కడ నేనైతే మసాలా జార్ని కడిగి కొద్దిగా నీరు వేసానండి. తరువాత మష్రూమ్ని ఒకసారి కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఎక్కువగా అయితే మళ్ళీ మష్రూమ్స్ అన్నీ మెత్తబడిపోతాయి.
2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్‌ను ఆఫ్ చేయాలి. కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయ్యింది. అంతేనండి, మంచి గ్రేవీతో టేస్టీగా ఉండే మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయ్యింది. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే మసాలాతో కాకుండా ఇలా ఆవాల మసాలాతో కుక్కర్‌లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. తొందరగా కూడా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదండి. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.